అసలు కరోనా మళ్ళీ వచ్చేయటానికి ఎక్కడికి పోయిందండి? కరోనా ఎక్కడికి పోలే. అది దాన్ని పోవటానికి మనం ఏం చేయలేదు కూడా. ఏదో వ్యాక్సినేషన్ అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, కానీ మనం 2 years బ్యాకే చెప్పాం ఇవే వర్కౌట్ అయ్యే కావు అని. అది ఎక్కడికి పోలేదు, మన మధ్య ఉంది. కాకపోతే ప్రతిసారి పేర్లు మార్చుకుంటుంది. ఎవ్రీ 2 monthsకి అందరికీ వచ్చి వెళ్ళిపోతుంది. ఎవ్రీ 2 monthsకి అందరికీ ఒక రౌండ్ వచ్చి వెళ్ళిపోతుంది. అంతే తప్ప అది ఎక్కడికి పోలేదు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఎందుకు హడావుడి చేస్తున్నారు అంటే, ఈ JN1 అనే దాంట్లో ఏంటంటే మనకి డెల్టా మ్యూటేషన్లోకి దగ్గరగా ఉన్నాయి. ఏదైతే మనకి విపరీతంగా ప్రాణాలు తీసిన డెల్టా వేరియంట్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో మ్యూటేషన్లు జనరల్గా ఏంటంటే డెల్టాలో L452R ఇట్లా మ్యూటేషన్స్ ఉంటాయి. P681H ఇటువంటి ప్లేసుల్లో మ్యూటేషన్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఇమ్యూనో అవేజివ్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి భయపడతారు. దీంట్లో ఏంటంటే మనకి L455S అనే కొత్త మ్యూటేషన్ ఒకటి వచ్చింది. పాత XBB వేరియంట్లో సబ్ వేరియంటే, కాకపోతే ఏంటంటే స్పెసిఫిక్గా L455S వల్ల ఏంటంటే మనకి ఈ క్లాస్ 1 యాంటీబాడీ ఎస్కేప్ ఎక్కువ ఉంటుంది. యాంటీబాడీస్ 4 రకాలు ఉంటాయి, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అని. ఈ క్లాస్ 1 యాంటీబాడీస్ ఎక్కువగా మనకి రక్షణ ఇస్తూ ఉంటాయి, దాని నుంచి ఎస్కేప్ చూపిస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ భయపడుతున్నారు. మరి దీనివల్ల ఏమన్నా అయిపోద్దా? ఇదివరకు వచ్చినట్టే వచ్చిపోద్ది కాదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక తేడా ఉంది. ఇక్కడ మీకు డాక్టర్లు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ చెప్పని విషయం ఏంటంటే, మనకి సింటమ్స్ వచ్చి బాగా ఆయాసపడితేనో లేకపోతే బాగా ఇబ్బంది పడితేనో ఆ వేరియంటు సివియర్ వేరియంటు, లేకపోతే అది జస్ట్ జలుబులాగా వచ్చి వెళ్ళిపోయే వేరియంట్లా ట్రీట్ చేస్తున్నారు. అది రాంగ్. అది ఆ ఎజంప్షనే రాంగు. మీకు ఇమ్యూనో ఎవాజివ్ అంటే ఏంటి? మన ఇమ్యూనిటీకి కనపడకుండా మనని స్లోగా కిల్ చేయటం. మరి ఇమ్యూనిటీ మనకి జ్వరం ఎప్పుడు వస్తుంది? ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇన్ఫ్లమేషన్ పెరిగితే ఆ ఇమ్యూనో రియాక్షనే హైపర్థెర్మియా అంటాం. అంటే మనకి జ్వరం టెంపరేచర్ పెరగడాన్ని హైపర్థెర్మియా అంటారు. హైపర్థెర్మియా ఎప్పుడు వస్తుంది? ఇమ్యూనో రియాక్షన్ వచ్చినప్పుడే వస్తుంది. ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయి మన ప్యాథోజన్కి వన్ ఆఫ్ ది చంపే ప్రక్రియలో భాగమే టెంపరేచర్ పెరగటం. చాలామంది ఏంటంటే జ్వరం వచ్చేయంగానే 99 చూపించగానే టాబ్లెట్లు వేసేసుకొని జ్వరం తగ్గించేసుకొని అబ్బా నేను గ్రేట్ అనుకుంటారు. అది తప్పది. అప్ టు 102 వరకు జ్వరం రావడం మంచిదే. ఎందుకంటే అవతల ప్యాథోజన్ మీద మన ఇమ్యూనో రియాక్షన్ ఆ రకంగా సింటమ్ రూపంలో బయటకు వస్తుంది. కొన్ని ఏంటంటే కొన్ని టెంపరేచర్లు, ఆ టెంపరేచర్ పెరిగినప్పుడు వాటి శక్తి తగ్గి చచ్చిపోతాయి. ఆ టైపులో అది వన్ ఆఫ్ ది ఇమ్యూనో టాక్టిక్స్. అట్లాగే ఇన్ఫ్లమేషన్ కానీ లేకపోతే ఇంకా రకరకాల, ఈవెన్ మనకి కోవిడ్లో కూడా లంగ్ మూసేయటం అంటే ఏంటి? మన లంగ్ మొత్తాన్ని న్యూట్రోఫిల్స్, IL-6 ఇట్లా సైటోకైన్స్ అన్నీ వచ్చేసి హైపర్ యాక్టివేషన్ అయ్యటం వల్ల సైటోకైన్ స్ట్రామ్ వస్తుంది. అది కూడా ఇమ్యూనో యాక్షనే. ఇక్కడ వైరస్ మీకు లంగ్ మూయట్లేదు, మన ఇమ్యూనో సెల్స్ లంగ్ మూసేస్తున్నాయి. ఇంతకు ముందు వచ్చిన వేరియంట్లన్నీ అంత ఎఫెక్టివ్ కాదు. ఇప్పుడు JN1 ఏమన్నా కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందేమో. ఇదివరకు వచ్చినాయి అన్ని వీక్ వేరియంట్లు, ఇప్పుడు వచ్చింది కొంచెం స్ట్రాంగ్ వేరియంట్లు అన్న టైప్లోనే కదా మనకి టీవీల్లో డాక్టర్లు అడావుట్ చేసేది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వ్యాక్సినేషన్ వల్ల ఇన్ని రోజులు మనకి కోవిడ్ మనని ఇబ్బంది పెట్టలేదా? లేకపోతే వీక్ వేరియంట్ వల్ల ఇబ్బంది పెట్టలేదా? మరి వ్యాక్సినేషన్ సక్సెస్ అయితే మనం JN1కి ఎందుకు భయపడుతున్నాం? మళ్ళీ ఎందుకు న్యూస్ అయింది JN1? వీటన్నిటికి ఆన్సర్స్ రావు. ప్యాక్సిలోయిడ్ రిప్లికేషన్ ఆపింది, బట్ 18th డేన రెసిస్టెన్స్ వచ్చి దాంట్లోంచి కొత్త మ్యూటేషన్లు వచ్చి మళ్ళీ 18th డోన మళ్ళీ కరోనా తిరిగి రీయాక్టివేట్ అయింది. అంత గొప్ప మందులు తయారు చేశారు ప్యాక్సిలోవిడ్ అని ఫైజర్ వాళ్ళు. మోల్నోపిరావిర్ అయితే కొత్త మ్యూటాజెనిక్ కొత్త వేరియంట్లు తయారు చేసింది. ఆ కొత్త వేరియంట్లకి ఇప్పుడు మనం ఏదైతే కొత్తగా భయపడుతున్నా ఈ కొత్త వేరియంట్లకి మూలం ఏదంటే మోల్నోపిరావిర్ అనేది స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది సైంటిఫిక్ కమ్యూనిటీలో. అంటే కొత్త వైరస్లు రావడానికి ఎంత సాయం చేయాలో అది మనం చేస్తాం, దాన్ని అరికడటానికి చేయాల్సిన పనులు మాత్రం మనం చేయం.
ఇప్పుడు ఇది పరిస్థితి ఇలానే ఉందనుకోండి, మన నెక్స్ట్ రాబోయే మన కొడుకులు లేకపోతే మన కూతుర్లు మన మనవాళ్ళు వీళ్ళు కూడా కరోనా గురించి కొత్త వేరియంట్ల గురించి భయపడతానే ఉంటారు.